ఇఫ్తార్ విందుకేమో టోపీ పెట్టుకుంటాడు వెళ్ళి. గురించి మాట్లాడాలంటే నేను ఒకటి దీనికి సంబంధించి హిందుత్వానికి సంబంధించి ఇఫ్తార్ విందుకి వెళ్ళినటువంటి ఒక హిందూ లీడర్ ఏ పార్టీ వాడైనా సరే టోపీ పెట్టుకుంటాడు. వాళ్ళది క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కన్నప్పుడు వెళ్ళి టోపీ చేసుకొని చదువుతాడు 2 వాక్యాలు 3 వాక్యాలు వాళ్ళతో పాటు ఇలాగ ఏదో అంటారు మామూలుగా. అదే గనక ఆ ఒక రాజకీయ నాయకుడిని ఆయన హిందూ ధర్మం పట్ల ఇలాగే మాట్లాడుతున్నారంటే ఇప్పుడు యోగి గారి పైన ఎన్నో వచ్చాయి మామూలుగా. అలానే ఇప్పుడు మాట్లాడితే వీడు మతతత్వవాది అంటాడు. అంటే వాడికి అక్కడేమో సెక్యులరిజం కాదు, వాళ్ళ మతానికి చేసుకోవచ్చు, అది సెక్యులరిజం. అది మంచిది, అందరికి స్ఫూర్తి అనమాట, అది అందరం కలిసి ఉండాలని. అదే నాయకుడు గుళ్ళోకి వెళ్ళి లేదంటే వెళ్ళి ఇది మన ధర్మం అని చెప్పమనండి, అయ్యో బాబాయ్ మీద పడిపోయి చంపేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసింది 100% కరెక్ట్. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఏ పార్టీలో అసలు ఎందుకండి, నేను అదే చెప్తున్నాను, నాకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వారు కోరుకుంటుంది వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్. నేను కోరుకుంటుంది వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోరుకుంటుంది సనాతన ధర్మ పరిరక్షణ. మా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది కూడా అదే. ఇంకేం కావాలి? సాధ్వి రితంబర్ కావాలని కోరుకుంటున్నారు, మా భారత్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లేదు, నేను భారత మాతకి సేవ చేసి ఒక చిన్న రేణువు లాగా ఒక ధూళి లాగా కావాలనుకుంటున్నాను. అంత అవకాశం అదృష్టం ఆవిడ నాకు ఇస్తే అదే చాలు. నా వ్యక్తిగతంగా నాకు అమ్మవారు నా సాధన నాకు అవి ఉన్నాయి, ఎలాగో ఆ పద్ధతిలో ఆధ్యాత్మికంగా నాకు కావాల్సిన తృప్తిని నా అమ్మవారు ఇస్తుంది మామూలు. ఇంకో మిగిలింది ఏంటి నా లక్ష్యం, ఇలాగ భర్తమాత పాదధూళి దగ్గర ఒక చిన్న రేణువు లాగా ఉండి ఈ జీవితం అర్పించుకుంటే చాలు. దానికోసం పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు, నాకు అంత స్థితి స్థాయి లేదు. నేను చాలా చిన్నదాన్ని, చిన్న కార్యకర్తని. నా అలాగే ఎన్నో లక్షల మంది హిందువులు ఇలాగ పోరాడుతున్నారు, బలిదానాలు చేశారండి ఇదే ధర్మం కోసం. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? కాదు కదా. మనం కేసులు పట్టించుకున్నాం, అంతే జైళ్ళకి పోతున్నాం, కానీ వాళ్ళు ఏకంగా బలిదానాలు చేశారు, కుటుంబాలను త్యాగాలు చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే అసలు నేనెంత దాన్ని, నాకు అటువంటిది చిన్న చిన్న రేణువులాగా అమ్మవారు అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉంటే చాలు ఈ జన్మకి. టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించారు, జగన్ ని విమర్శించారు, నరేంద్ర మోదీని విమర్శించారు అప్పటి రాజకీయాలకు అనుగుణంగా. అవును, అఫ్ కోర్స్ నేను దాంట్లో ఏం తప్పు పట్టిన, కానీ ఇవాళ మాత్రం అందరూ కావాలని అంటున్నారు. అంటే ఒకటి ఒక లక్ష్యము మైండ్ ఎట్లా కూడా దాన్ని కన్వర్ట్ చేసి, ఎందుకనంటే దాన్నే మెచ్యూరిటీ అంటాం, దాన్నే ఇంకా బాగా అవగాహన పెంచుకోవడం అంటాం కదా. అప్పుడు వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు అసలు దాని గురించి కాదండి, దాని గురించి అనట్లేదు. నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను గమనించింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఒక ఉమ్మడి లక్ష్యం లేకుండా, ఇప్పుడు ప్రతిపక్షం అయినా సరే ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వాలి. అంటే వారి ప్రభుత్వం అధికారంలో లేకపోయినా సూచనలు ఇచ్చి అల్టిమేట్లీ ఆ రాష్ట్రం బాగుపడాలి, లేదా వాళ్ళ ఎంపీనో ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ బాగుపడాలి, దేశం బాగుపడాలని కోరుకోవాలి ఏ పార్టీ నాయకుడైనా. ఈ రోజు నా వ్యవస్థ లేనే లేదు. ఎవరికి వారి స్వార్థము కుట్రలు పెరిగిపోయినాయి. అందుకని ఏంటి, దేశం అభివృద్ధి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో పెరుగుతుంది, కానీ అంత ముందంత లేదు. అంటే ఆ దృక్పథం లేదు, ఆలోచన దృక్పథం, వసుదైక కుటుంబం అన్న దృక్పథం లేదు, కలుపుకొని పోయే తత్వం లేదు. అందుకనే ఇప్పుడు నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇతర పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులైనా సరే ధర్మానికి వచ్చేటప్పటికీ పార్టీలకు అతీతంగా హిందూ నాయకులు అందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ చేయాలి, అది ఆ బాధ్యత వారిపైన ఉంది. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆయన హిందువు అయితే గనక ఆయనకు ఆ బాధ్యత ఉంటుంది కదా, పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. రెండోది అభివృద్ధిలో కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి, తగిన సూచనలు. ఇప్పుడు ఈయనని ప్రతిపక్షంలో కూడా లేరు యాక్చువల్ గా, నాకు ఇయ్యండ్రా బాబు అని చెప్పని మొత్తుకుంటున్నారు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అటువంటి వ్యక్తి సరే ఈసారికి ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు, మన లోటుపాట్లేంటో తెలుసుకుందాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అల్టిమేట్లీ ఆయన వచ్చిన రాష్ట్రాన్ని సేవ చేయాలనే కదా వచ్చింది, అవునా కాదు? అది పేరు ఏదైనా సరే ప్రజలకు మంచి చేయాలని అనుకునే ఆయన 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ అవ్వాలనుకుంటున్న ఒకవేళ ఆలోచన ఉంటాయి కనుక, సో అవ్వాలి అంటే ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు నీకు తోచిన సలహాలు ఇవ్వు. నేనేం చెప్తానంటే రాజకీయ పార్టీలు అలా ఉండాలి, మీ రాజకీయం మీరు చేసుకోండి, కానీ అల్టిమేట్లీ ప్రజలకి సంబంధించిన దాంట్లో మీరు చెడగొట్టొద్దు. అంటే విద్వేషాలు చెడగొట్టకుండా ఉంటేనే అప్పుడే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ బాగుపడతాయి. ఇది అది అర్థం చేసుకో. అంటే ఉమ్మడి లక్ష్యం అంటారు కదా, వెళ్లే దారులు వేరైనా ఉమ్మడి లక్ష్యం ఒకటి ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం అందరూ పాటుపడాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మారుతారు అని చెప్పని అన్నారు, నిజమేనా? నాకు తెలియదండి, అలా మీ ద్వారా ఎలా వచ్చిందో మరి మీకు ఎవరు చెప్పారో, వాళ్ళకి ఎవరు మరి మాధవ్ గారు పురంధరేశ్వరి గారు ఫోన్ చేసి చెప్పారో నాకైతే తెలియదు. కానీ మా పార్టీలో వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మా పార్టీకి ఉన్న రాజ్యాంగం ప్రకారం, మా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది,
ఆ రాజ్యాంగ ప్రకారం ఎలా అంటే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు జరుగుతుంది. సభ్యత్వ నమోదు జరిగిన తర్వాత మొన్నే పూర్తి చేసుకున్నాం మండల అధ్యక్షులు వాళ్ళందరిది కూడా, జిల్లా అధ్యక్షులు కూడా దాదాపు పూర్తి అయిపోయింది. సో గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు పడతాయి, మండల అధ్యక్షులను ఎన్నుకుంటారు, మండల కమిటీ ఫామ్ అవుతుంది, జిల్లా అధ్యక్షుని ఎన్నుకుంటారు, జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అంటే వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టిక్ కొట్టుకోవచ్చు, అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జాతీయ పార్టీ తమకి నచ్చిన అంటే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ ఆయా సందర్భానికి తగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్షులాగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఏమీ లేదు, కానీ ఈ రోజైనా రేపైనా అసలు ఈ క్షణమైనా ఇంకో 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా ఏమో అయ్యే ఛాన్స్ ఉందేమో. ఒకవేళ అలాంటి ఛాన్స్ ఉంటే అది బీజేపీలో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మాది కుటుంబ వారసత్వ పార్టీ కాదు కాబట్టి. సో రేపు పొద్దున ముఖ్యమంత్రి అసలు చెప్తున్నాను అంటే అత్యాశ కూడా కాదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఎంతో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చూసిన తర్వాత మా అలాంటి అందరి కార్యకర్తలకు ఉంటుంది. ఈ రోజు కాదు ఎప్పుడైనా అసలు పని చేసుకుంటూ పోతే నిజంగానే పిలిచిస్తారేమో ఎవరు తెలుసు, దానికోసం ఆశపడుతూ కూర్చోం. కానీ కాబట్టి పురంధరేశ్వరి గారి మార్పు అనేది ఒకవేళ వ్యవస్థాపరంగా నడుస్తుంది అవన్నీ ఇప్పుడు కొన్ని మీడియా వాళ్ళకి కొంతమంది ఉన్నదే అది మీరు గత రికార్డు మీరు చూడండి అట్లానే ఉన్నదేమో మరి వాళ్ళ ఆ సమయానికి. అందుకే అంటున్నాను సమీకరణలు కూడా ఆలోచించుకుంటారుగా. అల్టిమేట్లీ మాది కూడా రాజకీయ పార్టీనే, మేము రాజకీయాలు చేయకూడదా, మేము రాజకీయాలు చేయకూడదా, మేము మిగతా రాజకీయ పార్టీ లాగా మేము రాజకీయాలు చేయకూడదా. వెనకాలే ఉంటుంది బీజేపీ అని అన్నారు. ఎక్కడండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎక్కడ దేశంలోనూ బ్రాహ్మణులు లేరు, ఎక్కువ స్థాయిలో లేరు, ఇప్పుడు లేరు. పార్టీ పెట్టినప్పుడులో స్వాతంత్రం నుంచి అంత ముందు నుంచి జనసంఘ్లో గానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో కానీ కాస్త ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు బీసీనే ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు, వేరే వేరే వాళ్ళు ఉన్నారు. అట్లాగా కులంతో సంబంధం లేదు బేసిక్ గా. కానీ బీసీ వెనకాల ఉంది కదా బీజేపీ, బీసీని వెనకేసుకొస్తూ ఉంటుంది కదా. బీసీ అత్యధిక శాతము వివిధ వృత్తుల్లో దగ్గర 150 అంటే వృత్తుల తెలంగాణలో కూడా బీసీ మంత్రి కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. సరే ఆ తర్వాత అది ఎందుకంటే తప్పేమి కూడా లేదు కదా. ఇప్పుడు వాళ్ళు భారతదేశం ఒకప్పటి నుంచి కూడా మనం వస్తువులు తయారు చేసి ఎగుమతి చేసేటటువంటి పరిస్థితిలో ఉన్న భారతదేశాన్ని చూపురుపుల వరకు కూడా దిగుమతి చేసుకునే వ్యవస్థ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, లేదా కొంతమంది నాయకులు, కొంతమంది వారి ఆలోచన ధోరణి అనుకుందాం. అలాంటి భారతదేశానికి ఆయుపట్టు ఆర్థిక వ్యవస్థకైనా సమాజ వ్యవస్థకైనా సమాజానికైనా ఆర్థిక వ్యవస్థకైనా ఆయుపట్టు లాంటిది బీసీ సామాజిక వర్గం. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వృత్తులు అంటే ఎప్పటి నుంచో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులు వారు ఎవరైతే ఉంటారో వారి కళలని వదిలేసి అంటే దాదాపుగా వదిలి వారికి సహకారం లభించకపోవడం వల్ల వారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేకపోతూ ఉన్నారు, ఉపాధి పరంగా కూడా అని అనుకుని ఆలోచన చేసిన ప్రధానమంత్రి గారు ఆయన అందుకే పిఎం విశ్వకర్మ అని చెప్పని తీసుకొని వచ్చారు పనిముట్లవంతా. అది మాత్రమే కాకుండా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. రాజీవ్ గాంధీ 1.5 గంటన్నర సేపు పార్లమెంట్ లో ప్రసంగం చేశాడు బీసీలకి వ్యతిరేకంగా, బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా. కానీ భారతీయ జనతా పార్టీ సపోర్టెడ్ గవర్నమెంట్ దానికి మద్దతునిచ్చి తీసుకొని వచ్చింది. అలానే కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసింది. ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు కానివ్వండి ఎవరికైనా సరే మేము వరకు వారికి అంత విలువ ఇచ్చుకుంటూ వస్తున్నాం. సో కమింగ్ బ్యాక్ టు బీసీలకు సంబంధించి వెనుకబడిన తరగతుల వారిని కూడా ఆర్థికంగా, నైపుణ్యపరంగా, అటు ఉపాధి పరంగా, సామాజికంగా కూడా అన్ని విధాలుగా వారిని ఎంపవర్ చేయగలిగితే సమాజంలో సమతుల్యత వస్తుంది. అంటే ఒక రకమైనటువంటి కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక సామాజిక సమతుల్యత లేదు కాబట్టి దాన్ని తొలగించడం కోసం అని చెప్పని ఈ విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఇదే కాకుండా ఈడబ్ల్యూఎస్ అని పెట్టాం. ఏది అగ్రవర్ణాలు, అందరికి ఒక అపోహ అగ్రవర్ణాలు అంటే అందరూ ధనవంతులు ఉంటారు. అగ్రవర్ణాల్లో కూడా 80 నుంచి 90% మంది పేదలే ఉన్నారు. ఈ రోజు కూడా పేదలే ఉన్నారు ఏ అగ్రవర్ణం తీసుకున్నా. అటువంటి వారికి రిజర్వేషన్ ఏమి ఉండవు అగ్రవర్ణాలు అనేటప్పటికీ. మీది ఒక వీడియో చూస్తాను బ్రాహ్మణుల గురించి చాలా ఫెరోషియస్ గా కొన్ని మాటలు వాస్తవం చెప్పాను, వాస్తవమే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను, అగ్రవర్ణాలు ఇప్పటికే అంటున్నాను. అదే కూడా అందరికి అగ్రవర్ణాలు అంటే మన హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం అని చెప్పని రకరకాల కల్పించినటువంటి కొన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిలో ప్రభావం ఇప్పటికీ కొంతమంది పైన సమాజం పైన ఉంది. దాన్ని బట్టి ఏమనుకుంటారంటే అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణులు కానివ్వండి, క్షత్రియులు కానివ్వండి, లేదంటే వైశ్యాస్ కానివ్వండి, అంటే చాలా మటుకు రెడ్లు, కమ్మలు, కాపులు రాకపోయినా మిగతా అందరూ కూడా ఎవరైతే అగ్రవర్ణాన్ని వస్తారో వాళ్ళల్లో అసలు పేదలు లేరనుకుంటున్నారా? కానీ వాళ్ళకి ఏ రిజర్వేషన్ రాదు. దురదృష్టం ఏంటంటే విద్యలో రాదు, ఉపాధిలో రాదు, అంటే ఉద్యోగంలో రాదు.
వాళ్ళకి ఇళ్ళ అసలు రిజర్వేషన్లు అన్నప్పుడు వాళ్ళకి ఇంటి పథకము రాదు, ఎటువంటి బెనిఫిట్ రాదు. పేదలు పేదల్లాగానే ఉన్నారు, పేరుకి అగ్రవర్ణాల్లాగా. అందుకని అది గమనించినటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఇటు పేదలకి సంక్షేమాన్ని ఇస్తూనే మిగతా వారికి ఇటు ఈడబ్ల్యూఎస్ ను కూడా 10% చేశారు. అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. అది ఈ రోజున ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చిన తర్వాత ఎంతో మంది విద్యార్థులు, ముఖ్యంగా చెప్పాలంటే బాగా మంచి కళాశాలలో సీట్లు తెచ్చుకొని మెరిట్ విద్యార్థులు మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, పేదలు నిరుపేద వాళ్ళు. కాబట్టి అటు ఈడబ్ల్యూఎస్ చేశాం. అంటే మా ఉద్దేశం ఒకటి, ఇందా చెప్పినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మళ్ళీ చెప్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, జియోగ్రఫీ దానికి సంబంధించి కూడా ప్రాంతంతో సంబంధం లేకుండా వారు అన్ని విధాలుగా శాశ్వతమైనటువంటి అభివృద్ధిని చెందాలి. అంటే ఉచితాలు తాయిలాలు ఇచ్చుకుంటూ ఈ రోజుకి కడుపు నింపితే సరిపోదు, వారికి ఉపాధిని కల్పించే విధంగా, శాశ్వతంగా ఉపాధిని కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. సక్సెస్ కూడా అయ్యాం. కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇంకా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పైన ఈ దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ఇప్పుడు జపాన్ ఇంకా వస్తుంది తొందరలో న్యూస్, జపాన్ అధిగమించి 4వ వ్యవస్థను, మొన్నటి వరకు 5వ ఆర్థిక వ్యవస్థ అన్నాం, ఈ రోజు 4 వచ్చింది. ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన 5 దేశాలు భారతదేశం ఉండేది, అత్యంత ప్రమాదకరమైందంట. ఈ రోజున 4వ విదేశీ నిల్వలు ఉన్నటువంటి అత్యంత భారీ నిల్వలు ఉన్నటువంటి దేశం 4వ స్థానంలోకి వచ్చాం. ఆ జీడిపిని కూడా పెరిగింది. అంటే అన్ని విధాలుగా అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా, ఇటు ఉపాధిలోను, అటు నైపుణ్యంలోను, ఇటు సంక్షేమంలోను, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను, అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లోనూ భారతదేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇటు సప్లై చైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, గ్లోబల్ కి సంబంధించి ప్రపంచ దేశాలకి ఒక గ్లోబల్ సప్లై చైన్ ఇండస్ట్రీ అంటే హబ్ లాగా అవ్వబోతుంది భారతదేశం. ఇలా అన్ని ఉన్నాయి. దాంతో చేయాల్సిన చాలా ఉందండి. 2047 వికసిత్ భారత్, అప్పటికి నరేంద్ర మోదీ గారు ఉంటారా, యామిని ఉంటుందా, ఎవరు ఉంటారని కాదు, కానీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం అది. ప్రజలు మా పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తీసుకుని వెళ్తూ ఉండడం అనేది మా ధ్యేయం, మా ముందున్న పని. ఈ లోపు ఎంతమంది ఎన్ని రకాలుగా రాళ్ళు వేసినా